టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్. సి సెక్షన్ ఆపరేషన్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాతృ మరణాలపై సమీక్షించాలి. లింగ నిర్ధారణ అబార్షన్లపై కఠినంగా వ్యవహరించాలి. అనుమతులు నిబంధనలు పాటించకుండా నిర్వహించే ఆసుపత్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి. జిల్లాలో సాధారణ కాన్పులు, ఆరోగ్య మహిళా ఎంసీహెచ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. సిహెచ్సిలలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేలా చూడాలి. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ జిల్లాలో అవసరం లేకపోయినా సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాలను చేసే డాక్టర్లు, ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ మరియు వైద్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో అవసరం లేకున్నా ఆపరేషన్ ద్వారా ప్రసవాలు జరపకూడదని, అలా జరిపే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎండిఆర్, సిడిఆర్, మెటర్నల్ డెత్లపై సమీక్షించాలని అధికారులకు సూచించారు. సరైన అనుమతులు, అవసరమైన వైద్యులు మొదలైనవి లేకుండా ఐవీఎఫ్లను అందించే ఆసుపత్రులను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలోనే మొదట ప్రవేశపెట్టడం జరిగిందని, ఆ కార్యక్రమంపై వైద్య శాఖ ద్వారా జరిగే ప్రతి పని సంబంధిత పోర్టల్లో నమోదు కావాలని ఆదేశించారు. ఆశా ఎన్ఎంఎంలు మొదట సిఎన్సి చెకప్లను సిహెచ్సిలలో జరిపించేలా చూడాలని, అదేవిధంగా ఆశాలు ప్రతి ఒక్క రికార్డును ఖచ్చితంగా నమోదు చేసేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆసుపత్రుల్లో కొన్ని రకాల ఆరోగ్యశ్రీ సేవలను అందించేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా అనవసరంగా ఆపరేషన్ ద్వారా ప్రసవాలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, సి సెక్షన్ ప్రసవాలను తగ్గించాలని, వైద్య శాఖకు ప్రతిష్టకు భంగం కలగకుండా ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో లింగ నిర్ధారణ, అబార్షన్లు మొదలైనవి చేసేవారు ఎవరూ ఉపేక్షించేది లేదని, వారిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ దిశగా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.